హలో ఫ్రెండ్స్, మనం పురాణాల గురించి తెలుసుకుందాం. పురాణం అంటే పూర్వకాలంలో జరిగింది అని అర్థం అన్నమాట. మనకి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి పురాణాలని రచించాడని భావిస్తారు. మనకి మహాపురాణాలు 18 ఉన్నాయి, అష్టాదశ పురాణాలు అన్నమాట. సో మనకి అష్టాదశ పురాణాల్లో మనకి మకారంతో మొదలయ్యేవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బకారంతో మొదలయ్యేవి భవిష్య పురాణం, కల్కి పురాణం కూడా అంటారు, భాగవత పురాణం. నెక్స్ట్ బ్రకారంతో బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. తర్వాత వకారంతో వచ్చి వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. తర్వాత మిగిలిన 7 పురాణాలు వచ్చి అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. సో ఇట్లా మనం ఒకసారి రాసుకుంటే మనకి ఏ పురాణాలు ఉంటాయని మనకి అవగాహన వస్తుందన్నమాట. తర్వాత మనకి పురాణాలు అంటే మనకి మహాపురాణాలు 18 ఉన్నాయి. ఈ పురాణాలని 3 వర్గాలుగా విభజిస్తారు. త్రిమూర్తులు మనకి బ్రహ్మ, విష్ణు, శివుడు. బ్రహ్మ సృష్టికర్త 6 పురాణాలు ఉంటాయి, రాజసిక పురాణాలు అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. విష్ణు స్థితికర్త అంటే 6 పురాణాలు, సాత్విక పురాణాలు. విష్ణువు సంబంధించినవి సాత్విక పురాణాలు, బ్రహ్మకు సంబంధించినవి రాజసిక పురాణాలు, శివుడికి సంబంధించిన వైకారుడైనటువంటి శివుడికి సంబంధించిన 6 పురాణాలు తామసిక పురాణాలు అనమాట. సో అట్లా మనకి మహాపురాణాలు 18 ఉన్నాయి. తర్వాత మనకి పురాణాలకు సంబంధించింది ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి పురాణాల గురించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం రాబోయే ఎగ్జామ్స్లో మనం చదువుకోవడానికి వీలుంటుందన్నమాట. సో నచికేత బ్రహ్మ విద్యను కోరుతూ యమలోకానికి వెళ్ళిన ఘట్టాన్ని ఏ పురాణాన్ని వివరిస్తుంది? వరాహ పురాణం. సో మనం వీటిని ఆ పురాణం చదివినప్పుడు మనకి తెలుస్తుంది, లేదంటే మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. నచికేత బ్రహ్మ విద్యను కోరుతూ యమలోకానికి వెళ్ళిన ఘటన ఏ పురాణం వివరిస్తుంది అంటే వరాహ పురాణం. ఇది నచికేత ఉపాఖ్యానం అని ఉంటుంది, ఇది మనకి తెలుసు కదా, కఠోపనిషత్తులో ఉంటుంది. నచికేతునికి యమధర్మరాజుకి మధ్య సంభాషణ అనమాట. సో నచికేత బ్రహ్మ విద్యను కోరుతూ యమలోకానికి వెళ్ళిన ఘటన ఏ పురాణం అంటే వరాహ పురాణం. తర్వాత సాంఖ్య తత్వశాస్త్రాన్ని వివరించిన కపిలుడైనటువంటి కపిల మహర్షి విష్ణు అవతారం అని చెప్పి ఏ పురాణం చెప్తుందంటే భాగవత పురాణం చెప్తుంది. నెక్స్ట్ భాగవత పురాణం ప్రకారం దితి యొక్క భర్త ఎవరు మనకు తెలుసు, కశ్యప ప్రజాపతి. సో నెక్స్ట్ మనకి భాగవత పురాణంలో మనకి 10 లక్షణాలు చెప్తారు పురాణానికి. అవి 10 లక్షణాలు చూసుకోండి. ఈ కింది ఏ పురాణంలో పురాణాల యొక్క 10 లక్షణాలు ప్రస్తావించబడ్డాయంటే భాగవత పురాణం. నెక్స్ట్ ఈ క్రింది దేవుల్లో భాగవత పురాణం ఎవరికి సంబంధించిందంటే విష్ణువుకి సంబంధించింది. భాగవత పురాణం విష్ణువుకి సంబంధించింది. నెక్స్ట్ భాగవతం యొక్క ఒక మహాపురాణం. మహాపురాణాలు 18, భాగవతం అనేది దాంట్లో ఒకటనమాట. సో నెక్స్ట్ ఈ క్రింది వాటిలోని ఏ తీర్థంలో శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టాడంటే ప్రభాష తీర్థం. ఈ ప్రభాష తీర్థం ఏ పురాణాలు వివరించబడిందంటే ఈ క్వశ్చన్ డిలీట్ చేశారు. మనకి భాగవత పురాణంలో ఉంటుంది శ్రీకృష్ణుడు నిర్వాణం శరీరాన్ని వదిలిపెట్టిన తీర్థం ప్రభాష తీర్థం అని. సో నెక్స్ట్ 5వ వేదం అని దేనికి పేరు అంటే పురాణాలకి 5వ వేదం అంటారు, 5th వేద. పంచమ వేదం అని ఉంటుంది, మహాభారతాన్ని పంచమ వేదం అంటారు, అది కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఇప్పుడే చూసుకున్నాం కదా, సత్వగుణం. సో అట్లా. నెక్స్ట్ దుర్గ సప్తసతి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? మార్కండేయ పురాణంలో ఉంది. తర్వాత వచ్చి హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాల మొత్తం సంఖ్య 51. ఈ నెంబరు మారుతూ ఉంటుంది, ఒకసారి గమనించుకోండి. హిందూ పురాణాల ప్రకారం మనకి శక్తి పీఠాల మొత్తం సంఖ్య 51 అనమాట. సో మనకి ఈ విధంగా పురాణాల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ఈ పురాణాలని ఒక అవగాహన తెచ్చుకుంటే మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.